దేవుని వాక్యము మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. సియోను కుమారుని ఉద్దేశించి మీకా ప్రవక్త ద్వారా పలకబడుతున్న మాట. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఇక్కడ సియోను కుమారుని ఉద్దేశించి పలకబడుతున్న ఈ మాట మనల్ని కూడా అన్వయించుకోవాలి. అనేక జనములు ఉంటారండి. దేవుణ్ణి ఎరగని వారు ఉంటారు, దేవుడే లేడని జీవించేవారు ఉంటారు, వారి ఇష్టానుసారంగా విచ్చలవిడితనంతో జీవించే వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి ఎరిగి కూడా మరలో పాపంలో పడిపోయేవారు ఉంటారు. ఈ విధంగా అనేక జనములను త్రొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. అయితే మరి దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవునికి మనకున్న ప్రతి దాన్ని అప్పగించి ప్రార్థన చేయగలుగుతున్నామా? అప్పుడు మాత్రమే ఈ వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సియోను కుమారికి ఇవ్వబడిన ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలంటే మనము దేవునికి మాత్రమే ప్రతిదీ అప్పగిస్తూ ఉండాలి. అనేక జనములు ఉంటారండి. ఆ జనములను ఎదుర్కోవడానికి మాటకి మాట సమాధానం చెప్పనవసరం లేదు. ఇది ఆత్మీయమైన పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే అనుదిన పోరాటం, అనుదిన యుద్ధమే, అనుక్షణము యుద్ధమే. సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు ఆ సాతానే అనేక జన్మలను రేపి మనల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు యుద్ధమే కదండి అక్కడ జరిగేది, పోరాటమే కదా మనం చేసేది. కాబట్టి ఆ ఆత్మీయ పోరాటంలో పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవాలని ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. వాళ్ళను నువ్వు అణగదొక్కాలంటే నా మీద నువ్వు ఆధారపడు. నా ప్రియకుమారి, నా ప్రియకుమారుడా, నా మీద ఆధారపడు, నా ఎద్దుకు రా, నా సహాయం నీకు దొరుకుతుందని ప్రభువే మాట్లాడుతున్నాడు. అనేక జన్మల మధ్య మనము దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఎంతో తిరస్కారం, వ్యతిరేకత కదండి, నిందలు, ఎగతాళిగా మాట్లాడడం ఎన్నో చూస్తూ ఉంటాము. ఆ జన్మల మధ్య దేవుడే వారి మాటలు ఎలా ఉన్నప్పటికీ వారికి చక్కని సమాధానం చెప్పునట్లుగా ఆ సమయమందే మన నోటికి పరిశుద్ధాత్ముడు మాటలను అందించాలంటే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. వారు ఒక మాట అంటే మనం 2 మాటలు అన్నాం కాదండి. వారు అన్న మాటకు అప్పటికప్పుడు దేవుని వాక్యం ఏమని బోధిస్తుందో చెప్పగలిగేంత ఆ విధంగా జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉండాలని ప్రభు మన యుద్ధ నుంచి ఆశిస్తున్నాడు. ఈ రోజున అనేక జన్మలను నీవు అణగదొక్కుదువు అనే ఈ వాగ్దానము, సియోను కుమారికి ఇవ్వబడిన ఈ వాగ్దానము మనకు కూడా దేవుడు ఇవ్వబోతుంటుండగా ఈ వాగ్దానమును చేకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించి ఆయన మహిమార్థమై ప్రతి ఒక్కరికూ దేవుని గురించి సువార్తను ప్రకటించి ఆ విధంగా జీవించినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.